గైస్ మనం పుష్ప 2కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కావడానికి ముందు పుష్ప 2కి సంబంధించిన ట్రైలర్ అయితే కొన్ని రికార్డులు అయితే బ్రేక్ చేసే అవకాశం ఉంది అని చెప్పి మనం ఒక వీడియో అయితే మన ఛానల్లో చేసుకోవడం జరిగింది. మరి పుష్ప 2కి సంబంధించిన ట్రైలర్ ఏ రికార్డులను బ్రేక్ చేయగలిగింది, కనీసం ఏ రికార్డులను టచ్ కూడా చేయలేకపోయింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ బెగబాట్ ఛానల్ యూనిక్ అప్డేట్ గైస్ ఎవరైనా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. గైస్ మన తెలుగు సినిమాల్లో 24 అవర్స్లో యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ని సాధించుకున్న ట్రైలర్ ఏదంటే మన మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారం దాదాపు 37 మిలియన్ వ్యూస్ అయితే 24 అవర్స్లో సంపాదించుకోవడం జరిగింది. కానీ ఈ రికార్డ్ని పుష్పరాజ్ కేవలం 15 గంటల్లోనే బ్రేక్ డౌన్ చేయడం జరిగింది. 15 గంటల్లోనే పుష్పరాజ్ సంబంధించిన ట్రైలర్ గుంటూరు కారుకు సంబంధించిన ట్రైలర్ అనేది బీట్ చేయడం జరిగింది. 24 అవర్స్లో పుష్పరాజ్ 2 సంబంధించిన ట్రైలర్ అయితే దాదాపుగా 44.6 మిలియన్ వ్యూస్తో అలాగే 8,86,000 లైక్స్తో ఇప్పుడు తెలుగు ట్రైలర్లో నెంబర్ 1 పొజిషన్లో అయితే పుష్పరాజ్ అయితే ఒక మార్కును అయితే సెట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ తెలుగులో పుష్పరాజ్ సంబంధించిన ట్రైలర్ని ఎవరు బ్రేక్ చేస్తారనుకుంటున్నారని మీరు కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే పుష్పరాజ్ అయితే తెలుగులో గుంటూరు కారానికి సంబంధించిన రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరిగింది. కానీ హిందీలో మాత్రం మన సౌత్ నుంచి వెళ్ళిన ఒక ట్రైలర్కి సంబంధించిన రికార్డ్ని అయితే బ్రేక్ చేయలేకపోయాడు. సో పుష్పరాజ్కి హిందీలో మన తెలుగు కంటే ఎక్కువ 24 అవర్స్లో ట్రైలర్కి వ్యూస్ అయితే రావడం జరిగింది. మన తెలుగులో 44.6 మిలియన్ వ్యూస్ వస్తే హిందీలో మాత్రం 49.5 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. అంటే యావరేజ్గా 50 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మన సౌత్ సినిమాలకు సంబంధించిన ట్రైలర్ హిందీలో ఎక్కువ వ్యూస్ని సంబంధించిన ట్రైలర్ అయితే ఒకటి ఉంది. సెకండ్ పొజిషన్లో కేజీఎఫ్ రాకీ బాయ్ ఎస్ నటించిన KGF 2 దాదాపుగా 49.06 మిలియన్ వ్యూస్ అయితే 24 అవర్స్లో సంపాదించుకోవడం జరిగింది. కానీ దీని అయితే పుష్ప 2 బ్రేక్ చేసి పుష్ప 2 అయితే నెంబర్ 2 పొజిషన్కి రావడం జరిగింది. మన నెంబర్ 1 పొజిషన్లో ఎవరున్నారంటే మన డైనోసార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ దాదాపు 24 అవర్స్లో 54 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించుకోవడం జరిగింది. ఈ రికార్డ్ అయితే పుష్పరాజ్ అయితే బ్రేక్ చేయలేకపోయాడు కనీసం. అలాగే ఇండియాలో 24 అవర్స్లో అన్ని లాంగ్వేజ్లో కలిపి ఏ ట్రైలర్ ఎక్కువ వ్యూస్ని తెచ్చుకుందో ఒకసారి మనం చూసుకున్నట్టయితే అలాంటి టాప్ 3 ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా టాప్ 3లో మన పుష్పరాజే దాదాపు 102 మిలియన్ వ్యూస్తో ఇప్పుడు ఇండియాలో 3వ పొజిషన్లో అయితే ఉన్నాడు. అలాగే సెకండ్ పొజిషన్లో వచ్చి అగైన్ మన యష్ బాయ్ నటించిన రాకీ బాయ్ నటించిన KGF 2 దాదాపు 106.5 మిలియన్ వ్యూస్తో సెకండ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. సో నెంబర్ 1 పొజిషన్లో అగైన్ మన డైనోసార్ ప్రభాస్ డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ దాదాపు 113.2 మిలియన్ వ్యూస్తో ఇప్పటికి కూడా మన ప్రభాసే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. లైక్స్ విషయంలో కూడా మాట్లాడుకున్నట్టయితే సో ఇండియాలో ఇప్పటివరకు 24 అవర్స్లో ఎక్కువ లైక్స్ తెచ్చుకున్న ట్రైలర్ అందుకే డైనోసార్ అంటారేమో. సలార్కి సంబంధించిన ట్రైలర్ దాదాపు 2.7 మిలియన్ లైక్స్తో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాగే సెకండ్ పొజిషన్లో మన విజయ్ తలపతి గారు నడిచిన లియో మూవీకి సంబంధించిన ట్రైలర్ 2.6 మిలియన్ లైక్స్తో సెకండ్ పొజిషన్లో ఉంది. సో పుష్పకి అయితే దాదాపు 24 అవర్స్లో 2.1 మిలియన్ లైక్స్ అయితే రావడం జరిగింది. ఇంకో రికార్డుని కూడా పుష్పరాజ్ బ్రేక్ చేయలేకపోయాడు. అదేం రికార్డ్ అంటే చాలా ఫాస్ట్గా 1 లాక్ లైక్స్ తెచ్చుకున్న ట్రైలర్ ఏదంటే 3 నిమిషాల్లో డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే 3 నిమిషాల్లో చాలా ఫాస్ట్గా 1,00,000 లైక్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. కానీ ఈ 1,00,000 లైక్స్ని పుష్ప 2 రిజిస్టర్ కావడానికి దాదాపు 9 నిమిషాల టైం అయితే పట్టడం జరిగింది. ఇక్కడ కూడా డైనోసార్ని అయితే మన పుష్పరాజ్ అయితే కొట్టలేకపోయాడు. ఫైనల్గా కేవలం మన తెలుగులో గుంటూరు కారానికి సంబంధించిన ట్రైలర్ రికార్డు మాత్రమే బ్రేక్ చేయగలిగింది. మిగతా రికార్డుని అయితే బ్రేక్ చేయలేకపోయాయి. సో పుష్ప 2కి సంబంధించిన ట్రైలర్ సెకండ్ ట్రైలర్ అయితే రాబోతుంది డిసెంబర్ 1వ తారీఖున. మరి ఈ ట్రైలర్ ఏమైనా ట్విస్ట్లు ఉండి ఏమైనా క్యామియోస్ ఎంట్రీస్ ఉంటే సలార్కి సంబంధించిన రికార్డును బద్దలు కొడుతుందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే తెలుగులో ఏదైతే పుష్పరాజ్ దాదాపు 44.6 మిలియన్ 24 అవర్స్లో ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేయడం జరిగిందో ఆ రికార్డ్ని ఏ హీరో క్రాస్ చేయగలరు, ఏ సినిమా క్రాస్ చేయగలదని మీరు కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని జై హింద్ జై భారత్ నమస్తే. ఎవడు ముట్టుకోకూడదు.